తెలంగాణ ప్రభుత్వ రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల సమర్పణకు గడువు పెంచారు. ఈ నెల 14 వరకు అప్లికేషన్ సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఈ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ నిరుద్యోగ యువతకు ప్రయోగం కల్పించేందుకు రూపొందించారు. ఈ పథకానికి దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన దశలను అనుసరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రేషన్ కార్డ్ లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వారికి ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే రేషన్ కార్డ్ లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేని వారు మీ సేవ ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ నంబర్ను సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ లేకపోయినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. రేషన్ కార్డ్ లేకపోవడంతో చాలా మంది ఈ స్కీమ్కు దూరమయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2016 తర్వాత మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం ఆధారంగా తమ అర్హతను నిర్ధారించుకోవచ్చు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన అభ్యర్థుల సౌకర్యం కోసం మండల, మున్సిపల్ కార్యాలయంలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తు ఫారంలను అందుబాటులో ఉంచారు. వీటిని అభ్యర్థులు ఫిల్ చేసి సంబంధిత మండల, మున్సిపల్ ప్రజాపాలన సేవా కేంద్రాలలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకానికి అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో కూడా అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి 21 నుండి 55 ఏళ్ల మధ్య వయసు వారు అర్హులు. అయితే వ్యవసాయ యూనిట్ స్థాపించుకునే వారికి 60 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు రాజీవ్ యువ వికాసం పథకం కింద 7 లక్షల దరఖాస్తులు అందుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.